హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఈ రోజు వీడియోలో వెనక కనపడుతుంది కదా, మేము కొత్తగా మూవ్ అయిన హౌస్ సెకండ్ ఇయర్కి. సో దీని హోమ్ టూర్ అయితే మనం చేయబోతున్నాం. సో ఈ వీడియోలో మాకు మొత్తం ఈ హౌస్కి రెంటింగ్కి లీజింగ్కి ఛార్జెస్ ఎంత పడినాయి, ఎంతమంది లీజ్లో ఉండొచ్చు, ఎన్ని బెడ్రూమ్స్ హౌస్, ఇంక ఈ హౌస్లో యూటిలిటీస్ ఏమేమి వాళ్ళు ప్రొవైడ్ చేశారు క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఒక్కొక్కళ్ళకి ఎంత పడుతుంది మొత్తం ఛార్జెస్తో కలిపి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ వీడియోలో. సో అంతకంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ డిస్ప్లే చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆర్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే యూ కెన్ ఫాలో మీ దేర్. సో లెట్స్ గో. సో ఒక గ్లిమ్స్ అయితే చూసారు కదా, సో మొత్తం ఇల్లు అయితే చూపిస్తా బయటకు వెళ్ళి. సో దానికంటే ముందు డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి 4 బెడ్రూమ్ 2 బాత్రూమ్ హౌస్ అనమాట. సో 4 బెడ్రూమ్ 2 బాత్రూమ్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి అరౌండ్ 1800 స్క్వేర్ ఫీట్ దాకా ఉంది ఇల్లు మొత్తం. అండ్ ఇదేంటంటే హాల్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా చాలా పెద్దగా వచ్చింది. మొత్తం బయట నుంచి వైడ్ యాంగిల్లో చూపిస్తాను. అండ్ మాకు రెంట్ వచ్చేసి అరౌండ్ $2450 పడుతుంది. అండ్ అది కాకుండా మాకేంటంటే ఎలక్ట్రిసిటీకి ఒక 200 వేసుకున్నా 2600. ఇంకా పైన లాన్ బ్యాక్ యార్డ్ మూవింగ్ ఛార్జెస్ అంటే గడ్డి కోసినందుకు అవంతా ఫ్రంట్ బ్యాక్, అండ్ గరాజ్ రిమోట్, స్మార్ట్ హోమ్, డోర్ బెల్ ఇదంతా ఏదో వేసాడు ఇంకో $100. సో మొత్తం మీద ఎంత చూసుకున్నా అప్రాక్సిమేట్గా $2800 దాకా పడుతుంది అనమాట. సో $2800లో వాళ్ళు ఇంటికి 4 బెడ్రూమ్ కాబట్టి 8 మెంబర్స్ ఉండనిచ్చారు లీజ్లో. సో మేమేమో 8+1 9 ఉంటున్నాం అనమాట, ఒకళ్ళు ఎక్స్ట్రా. సో 8 మెంబర్స్ని లీజ్లో ఉండనిచ్చారు కాబట్టి ఇప్పుడు మాకు 9 మెంబర్స్ మీద 2800 వేసుకున్నా ఒక్కొక్కళ్ళకి అరౌండ్ $300 పడుతుంది, విచ్ ఈజ్ ప్రెటీ మచ్ గుడ్ అమౌంట్. ఎందుకంటే $300కి ఇంత పెద్ద ఇల్లు, బ్యాక్ యార్డ్ ప్లస్ కార్కి గరాజ్ అన్నీ వచ్చినాయి కాబట్టి బెటర్ ప్రైస్ అనే చెప్పుకోవాలి. అండ్ ఇంకా హాల్ ఏరియా ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇంకా లీజింగ్ ఛార్జెస్ విషయానికి వచ్చేస్తే మాకు పర్ హెడ్ అరౌండ్ $100 అయితే పడింది అనమాట. $100 అప్రాక్సిమేట్లీ విత్ ట్యాక్స్ అంతా కలిపేసి. అప్లికేషన్ ఫీజ్ అనేది ఒక్కొక్కరికి $75 దాకా ఉంది, అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫీజ్ అనేది $150 దాకా ఉంది. సో అదంతా కలిపేసి 8 మెంబర్స్ మీద కడితే ఒక్కొక్కరికి అరౌండ్ $100 అట్లా పడింది అనమాట. సో ఇంకా నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే బిగ్గెస్ట్ బెనిఫిట్ $0 డిపాజిట్ అనమాట. $1 కూడా డిపాజిట్ అయితే తీసుకోలేదు. అట్లా అని చెప్పేసి ఇల్లుని ఎట్లా పడితే అట్లా వాడితే లాస్ట్లో ఛార్జెస్ వేస్తాడు. సో ఇంటిని నీట్గా వాడాలి. $0 డిపాజిట్. సో అదొక పెద్ద బెనిఫిట్ అయింది. ఎందుకంటే ఒక మంత్ రెంట్ అంతా ముందే కట్టించుకుంటారు అనమాట ఎక్కడైనా సరే. మేము ఇంతకు ముందు పాత అపార్ట్మెంట్లో కూడా 1 మంత్ రెంట్ అనేది ముందే కట్టాం, ప్లస్ ఫస్ట్ మంత్ రెంట్ కట్టాం. సో డబల్ కట్టాల్సి వస్తుంది ఫస్ట్ మంత్. సో అది ఇంకా ఇవ్వలేదు మా పాత అపార్ట్మెంట్లో. అది 1 మంత్ తర్వాత వాడంతా ఇన్వెస్టిగేట్ చేసి అన్ని చూసుకొని ఎగ్జామిన్ చేసి ఎంతైతే వస్తాయో అది వరకు వాళ్ళు రీఫండ్ ఇస్తా అన్నారు. అది చూడాలి ఎంత వస్తాయో. అండ్ ఈ ఇంటికి 0 డిపాజిట్. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ ఏంటంటే ఫస్ట్ మంత్ రెంట్ ఫ్రీ. ఒక మంత్ రెంట్ కట్టే పని లేదనమాట. సో జూలైకి ఒక మంత్ రెంట్ కట్టే పని లేదు, జస్ట్ మేము ఆగస్ట్ నుంచి కట్టుకుంటే చాలు. 12 మంత్స్ లీజు, బట్ 11 మంత్స్ రెంట్ కడితే ఒక మంత్ రెంట్ ఫ్రీ. చాలా బెస్ట్ కదా. సో ఈ 2 బెస్ట్ ఆప్షన్స్ అయితే మాకు వచ్చినాయి ఈ హౌస్కి. సో ఇంకా అదనమాట లీజింగ్ ఛార్జెస్ మొత్తం ఈ హౌస్ గురించి మొత్తం. సో ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తాను మొత్తం. ఎన్ని రోజుల నుంచి మా రూమ్మేట్స్ గోల వీడియో చేయి అని. నా సబ్స్క్రైబర్స్ మీద ఎంత కన్సర్న్ అనుకున్నాను, అదేం కాదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇల్లు చూపించుకోవడానికి నేను వీడియో చేసి క్లియర్గా పెట్టాను అనుకోండి, వాళ్ళు జస్ట్ ఆ లింక్ని అట్లా ఫార్వర్డ్ కొడతారు అనమాట. అందుకని నన్ను వీడియో చేయి అని గోల చేస్తున్నారు. అండ్ చాలా మంది అయితే ఇంకా ఇండియా నుంచి రాలా, మేము జస్ట్ ముగ్గురువే ఉంటున్నాం. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి వరుసగా ఒకళ్ళు అందరూ వచ్చేస్తారనమాట. సో ఇంకా బయటకు వెళ్ళిపోయి హోమ్ టూర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. టెక్సాస్ ఎండలకి బయట ఎక్కువసేపు ఉంటే మామూలుగా ఉండదు మన పరిస్థితి. సో ఫాస్ట్గా చూపించుకునేది లోపలికి వెళ్ళిపోదాం. సో బయట నుంచి మొత్తం ఇలా వచ్చింది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కూడా మేము బ్యాక్ యార్డ్లోకి ఎంట్రన్స్ డోర్ ఉంటుంది అనమాట. సో అది లాక్ వేసి పెట్టుకున్నాం. సో ఇంకా గరాజ్ చూసుకుంటే 2 కార్ గరాజ్, 2 కార్లు అయితే ఈజీగా పట్టేస్తాయి. ఇంకా 3 కార్లు అయితే పట్టవు, 2 అయితే పడతాయి. అండ్ ఇంకా గరాజ్లో వచ్చేసి ఇంకా రైట్ సైడ్ మొత్తం ఇంకా అట్టపెట్టెలు ఆ సామాన్లు అవి ఇవి పెట్టేసాం, చెప్పుల స్టాండ్ అవి ఇవి. ఇంక ఇటు నుంచి చూసుకుంటే బ్యాక్ సైడ్ ఈ డోర్ ఏంటంటే డైరెక్ట్గా ఇంటిలోకి వాషింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా సైకిల్స్, అట్టపెట్టెలు, 2 కార్లు, ఇంక ఈ బయట ఏరియా ఇట్లా అనమాట. సో ఇక్కడ నుంచి చూపిస్తాను. సో
సో ఇది వచ్చేసి ఇప్పుడు వాషర్ డ్రయర్ ఉండే ప్లేస్ ఈ గరాజ్ లోంచి లోపలికి రాగానే. సో ఈ ఏరియా కూడా బాగానే పెద్దగా ఇచ్చాడు అనమాట. సో ఈ ఇంటికి ఏంటంటే ఈ వాషర్ డ్రయర్ వాళ్ళు ఇవ్వలేదు, మేమే కొనుక్కున్నాం. $450 అట్లా పడినాయి అనమాట. ఇంక పైన కూడా మంచిగా ప్లేస్ ఇచ్చాడు అన్ని పెట్టుకోవడానికి, ఇంకా అన్ని పెట్టేసుకున్నాం. సో ఇంక ఇది వాషర్ డ్రయర్ ప్లేస్. ఇక్కడ రైట్ సైడ్ లోకి వచ్చేస్తే ఈ గరాజ్ లోంచి వచ్చాం కదా, అది మెయిన్ డోర్ అనమాట. సో మెయిన్ డోర్ నుంచి కూడా ఒకసారి ఇటు నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయి మెయిన్ డోర్ నుంచి కూడా చూపిస్తాను. మెయిన్ డోర్ సైడ్ నుంచి ఇట్లా ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే సేమ్ ఇందాక మనం అక్కడ లోపలికి వచ్చాం కదా. సో ఇటు వచ్చేస్తే మనకి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ ఇంకా ఇటు ఒక బెడ్రూమ్ ఇచ్చాడు, అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది వాష్రూమ్, ఇది జస్ట్ క్లోజెడ్ స్పేస్ అనమాట, చూపిస్తాను. ఇంక ఇటువైపు ఇంకా కిచెన్ అండ్ థర్డ్ బెడ్రూమ్ ఈ లెఫ్ట్లో ఈ రైట్లో ఉంటుంది. ఫోర్త్ బెడ్రూమ్ ఆ ముందు టీవీ పక్కన రైట్లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇవైతే చూపించేస్తాను. సో ఇది వచ్చేసి నా బెడ్రూమ్ అనమాట, నేను మా ఫ్రెండ్ ఉంటాం. పర్లేదు, మీడియం సైజ్ బెడ్రూమ్స్, మరీ పెద్దవి కాదు, బట్ మాస్టర్ బెడ్రూమ్ పెద్దదే. సో ఇది ఒక్కదానికే కొంచెం 2 విండోస్ ఉన్నాయి, నాకు వీడియోస్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఈ రూమ్ తీసుకున్నాను. అండ్ క్లాసెట్ స్పేస్ చూసుకుంటే ఓకే, మరీ పెద్ద క్లాసెట్ స్పేస్ ఏం కాదు, ఓకే పెట్టుకోవచ్చు అనమాట. ఒక ఇద్దరు పెట్టుకోవాలంటే ఇంకా హ్యాంగింగ్ ఏమైనా కొనుక్కుంటే పెట్టుకోవచ్చు. ఇంక ఇటు సైడ్ చూసుకుంటే ఇది సెకండ్ బెడ్రూమ్. సో వీళ్ళిద్దరు కొత్తగా ఫాల్కి వస్తున్నారు అనమాట, మా ఫ్రెండ్స్. సో ఈ బెడ్రూమ్ వాళ్ళిద్దరికి అనుకున్నాం. ఇక్కడ ఒక బెడ్, అక్కడ ఒక బెడ్, మధ్యలో టేబుల్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ వీళ్ళ క్లాసెట్ ఇటు సైడ్ వచ్చింది అనమాట, డోర్కి ఆపోజిట్లో. ఇది కూడా కొంచెం ప్రెటీ మచ్ గుడ్ స్పేస్ అనే చెప్పుకోవాలి. ఇంకా చూసుకుంటే ఈ బెడ్రూమ్ బయటకు వచ్చేస్తే ఇంక ఇక్కడ క్లాసెట్ స్పేస్ ఇచ్చాడు అనమాట. సో ఇంక ఇక్కడ క్లాసెట్ స్పేస్ కొంచెం సన్నగా ఉంది, బాగా హైట్ పైకి ఉందన్నమాట. సో ఇంక ఇదొక క్లాసెట్ స్పేస్. ఇంకా వాష్రూమ్ కొత్తగా వచ్చాం కాబట్టి నీట్గా ఉంది కాబట్టి చూపిస్తున్నాను. సో వాష్రూమ్ కూడా ఓకే. వాష్రూమ్లో కూడా ఒక క్లాసెట్ స్పేస్ ఇచ్చాడు. మరి ఇక్కడ ఏం పెట్టుకోవాలో, మరి లాండ్రీ బ్యాగ్స్ అవన్నీ పెట్టుకోవటం ఏదో ఒకటి చేయాలి. ఇంకా ఇటు వచ్చేసి బాత్ టబ్ అనమాట, ఇటు వచ్చేసి నార్మల్ కమోడ్ ఏరియా. ఇంకా వాష్రూమ్ అంతా కొంచెం బాగా పెద్దగా ఇచ్చాడు, ఇంతకుముందు ఉండే ఇంటి మీద వాష్రూమ్ కొంచెం పెద్దది. ఇంకా నెక్స్ట్ మెయిన్ లెఫ్ట్కి వెళ్ళిపోతే ఇటువైపు అంతా హాల్ ఏరియా వస్తుంది. సో ఇది మొత్తం హాల్ ఏరియా అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ థర్డ్ బెడ్రూము, ఇందాక చూపించిన వాషర్ డ్రయర్, ఇది థర్డ్ బెడ్రూమ్. ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా నార్మల్ బెడ్రూమే, మాస్టర్ బెడ్రూమ్ అటు ఉంటుంది, చూపిస్తాను. సో ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా ఒక విండో ఉంది. ఈ 2 బెడ్స్, టేబుల్ అక్కడ వేసుకుంటే ఇటువైపు ఒక క్లాసెట్ వస్తుంది అనమాట. సేమ్ ఆ క్లాసెట్స్ ఏ సైజెస్ అదే సైజులో ఉంటుంది ఈ క్లాసెట్ కూడా. సో ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అనమాట. ఎస్, ఇంకా నెక్స్ట్ హాల్ ఏరియా. సో ఇవన్నీ కూడా మేమే యూ హాల్లో తెచ్చుకున్నాం, పాత సోఫాలు. ఇది ఒక్కటే కొత్తవి అనమాట, మార్కెట్ ప్లేస్లో చూసి వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాము. సో ఇదంతా హాల్ ఏరియా అనమాట. ఇటు సైడ్ టీవీ పెట్టుకున్నాం సోఫాలకు ఆపోజిట్లో మంచిగా. హాల్లో కూడా మంచి వెంటిలేషన్ ఉంది, మంచిగా ఎక్కువ విండోస్ ఉన్నాయి. సో ఇంకా హాల్కి ఇక్కడ ఐలాండ్ ఇచ్చాడు అనమాట, కిచెన్ ఐలాండ్. సో ఈ కిచెన్ ఐలాండ్ మీద ఇంకా యూటెన్సిల్స్ అవన్నీ పెట్టుకుంటున్నాం. అండ్ ఇంక ఇటువైపే సింక్ కూడా ఇచ్చేసాడు. ఈ కింద మంచిగా ఎక్కువ ప్లేస్ వచ్చిందనమాట ఈ కిచెన్లో ఏంటంటే. సో మంచిగా వ్యాస్ట్గా ఉంది కాబట్టి హాయిగా అన్ని నీట్గా సర్దుకున్నాం. సో డిష్ వాషర్ వాళ్ళే ఇచ్చారు, ఫ్రిడ్జ్ కూడా వాళ్ళే ఇచ్చారు. అండ్ ఇటువైపు వచ్చేసి ఇంకా గ్రాసరీస్ అవన్నీ పెట్టుకోవడానికి ప్యాంట్రీ అనమాట. సో ఇది మంచిగా ఇచ్చారనమాట. అక్కడ అన్నీ పెట్టుకున్నా సరే ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రా అన్ని ఐటమ్స్, రైస్ బ్యాగ్స్ అవన్నీ ఇక్కడ నీట్గా పెట్టుకోవచ్చు. సో ఇంక ఇటువైపు వచ్చేసి ఇంక ఇన్స్టా పాట్, ఎయిర్ ఫ్రైయర్ అవన్నీ ఇటు పెట్టుకున్నాం. అండ్ ఇంక ఎలక్ట్రిక్ స్టవ్ ఇచ్చారు, కింద ఓవెన్ కూడా ఉంది. ఇదంతా కిచెన్ అనమాట. ఇంకా ఇటు సైడ్ నార్మల్గా డైనింగ్ ఏరియాలా ఇచ్చాడు, బట్ మేమేంటంటే నార్మల్గా జస్ట్ ఒక చిన్న మిర్రర్ పెట్టేసి ఇక్కడ ఈ రోబోట్ తీసుకున్నాం అనమాట వ్యాక్యూమ్కి. సో ఇల్లంతా కొంచెం దుమ్ము ఉంటే ఇది మంచిగా రోజు ఎవ్రీడే 11 AM షెడ్యూల్ చేస్తాను. ఇంకా బ్యాక్ యార్డ్ వచ్చేస్తే, సారీ బెడ్రూమ్ చూపించలేదు కదా, బెడ్రూమ్ చూపించేసి ఇంకా లాస్ట్కి బ్యాక్ యార్డ్ చూపిస్తాను. సో ఇంక ఈ హాల్లోనే ఇటు సైడ్ ఇంకా లాస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో మాస్టర్ బెడ్రూమ్ మాత్రం కొంచెం పెద్దదనమాట, అన్ని బెడ్రూమ్స్ మీద కొంచెమే కాదు చాలా పెద్దదే. సో మాస్టర్ బెడ్రూమ్లో 3 ఉండొచ్చు. సో మేము ఎట్లా అనుకున్నాం అంటే కాంబినేషన్స్ 4 బెడ్రూమ్ కాబట్టి 2, 2, 2, 3 మొత్తం 9 మెంబర్స్ లాగా. సో ఇక్కడ అక్కడ ఒక బెడ్, ఇక్కడ ఒక బెడ్, ఇటు సైడ్ ఒకటి వేసుకోవచ్చు, లేదా అటు ఇటు ఒకటి బెడ్ వేసుకోవచ్చు అనమాట. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ బాగా పెద్దగా ఇచ్చాడు. గమ్మత్ ఏంటంటే ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్లో ఉంది ఫ్యాన్, రిమైనింగ్ బెడ్రూమ్స్లో ఫ్యాన్ లేదు. సో ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి. సో ఇంక ఇది మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే బాత్ టబ్ ఇవ్వలేదు, జస్ట్ బాత్ ఏరియా ఇచ్చాడు అనమాట. సో నార్మల్ బాత్ ఏరియా. సో ఇటువైపు వచ్చేసి మిర్రర్, వ్యానిటీ అంతా. ఇంకా రైట్ సైడ్లో వచ్చేసి క్లాసెట్ ఇచ్చాడు. సో ఇది బాగా, ఇది క్లాసెట్ కాదు, మా బెడ్రూమ్స్ ఎంత ఉంటాయో ఈ క్లాసెట్ అంత ఉంటుంది అనమాట. సో 3 అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకి సరిపోయిద్దిలే బెడ్రూమ్ అంత క్లాసెట్. ఇటువైపు కూడా క్లాసెట్ స్పేస్ ఇచ్చాడు అనమాట.
అమ్మాయిలు అంతే అండి. క్లాసెట్ స్పేస్ ఎంత ఇచ్చినా సరిపోదు వాళ్ళకి. సో, ఇదొక పెద్ద క్లాసెట్ స్పేస్, ఇదొక పెద్ద క్లాసెట్ స్పేస్. సో, మాస్టర్ బెడ్‌రూమ్‌కి చాలా పెద్ద క్లాసెట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ బ్యాక్ యార్డ్ చూసుకుంటే హాల్‌లో నుంచి, కిచెన్‌లో నుంచి మంచిగా పొద్దున, సాయంత్రం ఎండ ఉంటే చచ్చిపోతాం కానీ ఈవినింగ్ టైమ్స్ అయితే బాగుంటుంది. బ్యాక్ యార్డ్ బాగా పెద్దగా ఇచ్చాడు. పక్కన ఇంట్లో కుక్క ఉంటుంది. నేను కొంతసేపు ఇక్కడికి వచ్చానంటే అరుస్తుంది. సో, బ్యాక్ యార్డ్ మంచిగా పెద్ద బ్యాక్ యార్డ్. ఇంకా వెనక ఇల్లులే ఉండవు అనమాట. సో, దానికి కొంచెం మేము జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా పురుగులు అవి ఇవి రాకుండా. ఎండ బీభత్సంగా కొడుతుంది. సాయంత్రం 6 అయింది టైం, మీరు నమ్మరు. సో, ఇది బ్యాక్ యార్డ్ అనమాట మొత్తం. బాగుంది కదా. నాకు కూడా బ్యాక్ యార్డ్ చాలా నచ్చింది. సో, అదనమాట ఈ వీడియోకి హోమ్ టూరు. ఇంకా అంతకంటే ఏం లేదు ఇంట్లో చూపించడానికి కూడా. సో, ఇంకా అది మొత్తం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.